రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఇది వారి 18 సంవత్సరాల చరిత్రలో మొదటి ఐపీఎల్ ట్రోఫీ. ఈ విజయం ఆర్సీబీ అభిమానులకు చారిత్రాత్మక క్షణం, ఎందుకంటే ఈ జట్టు గతంలో 2009, 2011 మరియు 2016లో ఫైనల్స్లో ఓడిపోయింది. ఈ సీజన్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, పీబీకేఎస్ ని ఫైనల్ మ్యాచ్లో 6 రన్స్ తేడాతో ఓడించి టైటిల్ సాధించింది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఆసక్తికరమైన సమాచారం: విరాట్ కోహ్లీ యొక్క సుదీర్ఘ ప్రయాణం. విరాట్ కోహ్లీ, ఆర్సీబీ తరపున 2008 నుండి ఆడుతున్న ఏకైక ఆటగాడు. ఈ సీజన్లో 614 రన్స్తో జట్టును నడిపించాడు. సగటు 55.82 మరియు స్ట్రైక్ రేట్ 146.53తో. ఫైనల్లో అతను 35 బంతుల్లో 43 రన్స్ చేశాడు. ఇది ఆర్సీబీ ఇన్నింగ్స్కు కీలకమైన సహకారం. కోహ్లీ ఈ విజయాన్ని తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన క్షణాల్లో ఒకటిగా అభివర్ణించాడు. ఈ ట్రోఫీ నాకు బెంగళూరుతో ఉన్న భావోద్వేగ బంధాన్ని సూచిస్తుంది అని చెప్పాడు. రజత్ పాటిదార్ నాయకత్వం. ఈ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్ నియమితుడయ్యాడు. అతని దూకుడైన వ్యూహాలు మరియు నిర్ణయాత్మక నాయకత్వం జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి. క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా ఆర్సీబీ ఫైనల్కు చేరుకుంది. బౌలింగ్ దళం యొక్క ప్రదర్శన. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ఈ సీజన్లో అద్భుతంగా రాణించింది. జోష్ హాజిల్వుడ్ 21 వికెట్లతో, యష్ దయాళ్ మరియు భువనేశ్వర్ కుమార్ కీలక సమయాల్లో వికెట్లు తీశారు. ఫైనల్లో యష్ దయాళ్ చివరి ఓవర్లో 16 రన్స్ డిఫెండ్ చేసి జట్టు విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. అభిమానుల ఆనందం. ఈ సాలా కప్ నమ్దే, ఈ సంవత్సరం కప్ మాదే అనే నినాదం ఆర్సీబీ అభిమానుల మధ్య దశాబ్దాలుగా ప్రసిద్ధి చెందింది. 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ విజయం అభిమానులకు భావోద్వేగ క్షణంగా నిలిచింది. బెంగళూరులో ఆర్సీబీ విజయ పరేడ్ను ఏర్పాటు చేసింది. ఇది అభిమానులకు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసే అవకాశాన్ని ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్తో రైవల్రీ. ఆర్సీబీ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, సీఎస్కే పై అన్ని మ్యాచ్లలో విజయం సాధించింది. 17 సంవత్సరాల తర్వాత చెపాక్లో కస్క్ని ఓడించింది. ఈ విజయాలు ఆర్సీబీ యొక్క ఆధిపత్యాన్ని మరియు జట్టు యొక్క కొత్త దూకుడైన విధానాన్ని ప్రదర్శించాయి. ఫైనల్ మ్యాచ్ వివరాలు. ఫైనల్లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి 190/9 స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ 43 రన్స్, ఫిల్ సాల్ట్ మరియు రొమారియో షెపర్డ్ 17 రన్స్ ఇన్నింగ్స్ను నడిపించారు. పంజాబ్ కింగ్స్ ఛేజింగ్లో 184/7 వద్ద ఆగిపోయింది. శశాంక్ సింగ్ 61 నాటౌట్ అద్భుతంగా ఆడినప్పటికీ ఆర్సీబీ బౌలర్స్ విజయాన్ని అడ్డుకున్నారు. చరిత్రలో స్థానం. ఆర్సీబీ ఈ విజయంతో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన 8దో జట్టుగా నిలిచింది. ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు గెలిచిన అత్యంత విజయవంతమైన జట్టులు కాగా, ఆర్సీబీ ఇప్పుడు ఈ జాబితాలో చేరింది. క్రిస్ గేల్ మరియు ఎబి డివిలియర్స్ సెలబ్రేషన్. మాజీ ఆర్సీబీ ఆటగాళ్లు క్రిస్ గేల్ మరియు ఎబి డివిలియర్స్ ఫైనల్ మ్యాచ్కు హాజరై, విరాట్ కోహ్లీతో కలిసి ఈ విజయాన్ని జరుపుకున్నారు. ఈ క్షణం ఆర్సీబీ యొక్క చారిత్రక బంధాన్ని మరియు జట్టు యొక్క లెగసీని హైలైట్ చేసింది. ఈ విజయం ఆర్సీబీ అభిమానులకు మాత్రమే కాకుండా, జట్టు యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరికీ ఒక భావోద్వేగ విజయం. ఈ సాలా కప్ నమ్దే నినాదం ఇప్పుడు నిజమైందక్స్.